జ్ఞాపకాలు గుర్తొస్తే అందులో చికెన్ పకోడీకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అప్పట్లో చికెన్ అంటేనే పండగ ఫీలింగ్. ఆదివారాలు వస్తే చాలు ఇంట్లో నుంచి మంచి మసాలా వాసన. అమ్మ చికెన్ కట్ చేస్తుంటే మేము పక్కనే నిలబడి ఎప్పుడవుతుందమ్మా అని ఒకే డైలాగ్. పకోడీ కోసం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అన్నీ కలిసి ఆ సౌండ్ ఉంటుంది చూడండి, ఇప్పటికీ నా చెవులో మోగుతూనే ఉంది. పకోడీ వేగిన వెంటనే వేడి వేడిగా తినాలి అనే రూల్ అప్పుడే నేర్చుకున్నాం. ప్లేట్లో పెట్టి పెట్టంగానే 2 నిమిషాల్లో మాయం. కారం ఎక్కువైనా, నోరు కాలినా పక్కన ఉన్న నీళ్ల గ్లాసును కూడా పట్టించుకోకుండా మొత్తం ఖాళీ చేస్తూ ఉండేవాళ్ళం. బయట వర్షం పడిందో చికెన్ పకోడీ టేస్ట్ డబుల్ అవ్వాల్సిందే. టీవీలో కార్టూన్స్, చేతిలో చికెన్ పకోడీ, అబ్బా, లైఫ్లో అంతకంటే ఏం కావాలి? ఇప్పుడు హోటల్స్లో వందల రకాల పకోడీలు ఉన్నా అప్పటి ఇంటి చికెన్ పకోడీ రుచి మాత్రం రిపీట్ కాదు. అది కేవలం ఫుడ్ కాదు, ఒక ఫుల్ చైల్డ్హుడ్ మెమరీ గురు. ఆ మెమరీని నేను వెనక్కి తీసుకురాలేను, కానీ ఈ రోజుకి ఈ పాప్కార్న్తో అడ్జస్ట్ అవ్వండి.